అందరికి నమస్కారం. నేను మీ అఖిల్. నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం అవును ఏంటి ఈ మధ్య మీరు నేను ఇవాళ మళ్ళీ వచ్చేసాను అనగానే ఇంకా రావద్దు అది ఇది అంటున్నారు. నేను వచ్చేది మీకోసం ఫ్రెండ్స్. ఇవాళ మనమైతే కన్హా శాంతి వనంకైతే వెళ్ళబోతున్నాం. వచ్చేయండి. మన హైదరాబాద్‌కి 51 కిలోమీటర్స్ దూరంలో అయితే మన కన్హా శాంతివనం ఉంది ఫ్రెండ్స్. కన్హా శాంతివనంకి వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి రంగారెడ్డి బస్ అయితే ఎక్కాలి గాయ్స్. ఇదిగోండి గాయ్స్, ఇదే మన శాంతివనం స్టార్టింగ్ పాయింట్. అసలు ఇలాంటి ఒక ప్లేస్ మన హైదరాబాద్‌కి చేరువలో ఉందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పక్షుల రాగాలతో కోలాహలంగా ఉంది ఈ ప్రదేశం. అంటే ఇంకా ఇక్కడ రోడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఒక్కటంటే ఒక పేపర్ గానీ, ఒక ప్లాస్టిక్ కవర్ గానీ నాకైతే కనపడలేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అందరూ చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఫుడ్ దగ్గర లైన్ చూసారుగా, ఇదేముంది ఎక్కడైనా లైన్ ఫామ్ అవుతారు అంటారు. బట్ ఇక్కడ వృద్ధులు కూడా లైన్ లోనే ఉంటారు. ఇంకా మనం వాళ్ళ వెనకాల ఉంటే బాబు ముందరకు రాండి బాబు అని అంటారు. తెలుసా, ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే భోజనం చేసే ప్రదేశం చుట్టూ చెట్లే, ఇంకా ఈ మధ్యలో కూడా చెట్టు ఉంది. ఈ ప్రదేశం నాకే కాదు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే భోజనం తర్వాత ప్లేట్స్ ని స్వచ్ఛందంగా శుభ్రం చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు నాకు ప్లేట్స్ ని శుభ్రం చేసే సేవలో పాల్గొనాలి అని ఉంది. ఓకే, జాయిన్ అయిపోవచ్చు. ఒక్కొక్క ప్లేట్ ని 4 మెంబర్స్ శుభ్రం చేస్తారు. అంటే ఒక ప్లేటు 4 టైమ్స్ శుభ్రం చేయబడుతుంది. సూపర్ కదా. ఇదిగోండి, ఇదే మన కన్హా శాంతి వనం యొక్క మ్యాప్. ఆహా, అసలైన ప్లేస్ కి అయితే మనం వచ్చేసాం. ఇవే మన కన్హా శాంతి వనంలో ఉన్న మెడిటేషన్ హాల్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్ కూడా ఇదే. ఒకేసారి 1,00,000 మంది ధ్యానం చేయగలిగే విస్తీర్ణత ఉండే ప్రదేశం ఇది. పేరు గుర్తుందిగా, కన్హా శాంతి వనం. ఇచ్చట అన్ని సమస్యలకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఏంటో ఏమీ తెలియని నేను చెప్పేదానికన్నా ఈ శాంతివనం గురించి తెలిసిన వాళ్ళు చెప్పడమే భవ్యం అని భావిస్తున్నాను. అసలు మీరు కన్హా శాంతివనం పద్ధతులు ఎన్ని ఇయర్స్ నుంచి పాటిస్తున్నారు? 6 సంవత్సరాలు అవుతుంది. అసలు కన్హా శాంతివనం యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే సహజ మార్గం అంటే సరళమైన మార్గంలో భగవంతుని వైపు నడవటం, ప్రయాణం అంటే ఆత్మ యొక్క ప్రయాణం. నాన్న, అందరూ లేదా కొందరు అంటూ ఉంటారు ఈ మెడిటేషన్ వల్ల ఏం ఉపయోగం అని. దానికి మీ సమాధానం ఏంటి? ఈ 6 సంవత్సరాల నుంచి కొన్నాళ్ళ పాటు సాధన అయితే ఇన్బ్యాలెన్స్ గానే చేసామా, కరెక్ట్ గా అయితే చేయలేదు. కరెక్ట్ గా ఒక క్రమశిక్షణ పద్ధతిలో మనం సాధన ఎప్పుడైతే చేయటం మొదలెట్టామో అక్కడి నుంచి నా అనుభవం ఏంటంటే నాలో కోపము, అలాగే దురాశ, ఇతరులను దూషించటము, వీటన్నిటిని కూడా నేను చాలా వరకు అదుపులో పెట్టుకోవటం జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది ఎలాంటి సమస్య వచ్చినా సులువుగా, అంటే భయపడకుండా, ఎక్కడా కూడా కృంగిపాటు పడకుండా ధైర్యంగా ఆ సమస్యని పరిష్కరించుకునేలాగా ఆ ధైర్యాన్ని నేను నింపుకోగలిగాను. ఇదంతా కూడా సాధన వల్లే జరిగింది. ఇదేమి మతం కాదు. ఎవరిని విమర్శించేది ఏమి ఉండదు ఇక్కడ. ఎవరైనా జీసస్ గాని ప్రతి ఎవరు వాళ్ళు దేవుళ్ళు ఉంటారు కదా, ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళనే హృదయంలో ధ్యానించుకొని చేసుకోమని చెప్తారు మాస్టర్ గారు. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియ అంటే హృదయంతో ధ్యానించటం, హృదయం మీద దృష్టి పెట్టి ధ్యానించటం ఎందుకు అని అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అంతా హృదయంతోనే జరుగుతుంది కదా, ప్రతి అవయవానికి జరుగుతుంది కాబట్టి, అంటే మంచి రక్తము చెడు రక్తము అనేది రెండింటిని డివైడ్ చేస్తుంది హార్టే. కాబట్టి హార్ట్ మీద దృష్టి పెట్టి చేసిన దాని వల్ల మనలో మంచి లక్షణాలు అనేది డెవలప్ అవుతాయి. ఎక్కువ పెరుగుతుంది. ఈ సున్నితత్వం పెరుగుతున్నప్పుడు ఈ కోపము, ఈ ద్వేషము, రాగద్వేషాలు, ఎవరిని దూషించటాలు, ఈ ప్రతీకరణలు ఇవంతా కూడా తగ్గిపోతా వస్తాయి. దీనివల్ల మన లైఫ్ ప్రశాంతంగా సాగుతుందే గాని ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవు కదా అనేది నా అనుభవం, నేను తెలుసుకోగలిగాను. అసలు ఈ ప్రదేశానికి కన్హా శాంతివనం అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? కృష్ణుడు పాదం మోపినటువంటి ప్రదేశం. హిందీలో కన్నయ్య అని అర్థం కన్హా అంటే. అందుకే దీనికి కన్హా శాంతివనం అని పేరు పెట్టారు. ఈ వనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మొక్కలు ఇక్కడే ఉన్నాయి. దగ్గర 10-20 వేల మొక్కలు వేశారు మాస్టర్ గారు. ప్రపంచ రికార్డ్ స్థాయిలో కూడా ఆయనకు అవార్డు కూడా వచ్చింది. ఇటువంటి వనం ఈ ప్రపంచం ఎక్కడా కూడా లేదు. అసలు ఈ సహజ మార్గం యొక్క ఆశయం ధర్మ మార్గంలో నడుస్తూ పరమాత్మలో ఐక్యం అవ్వటం, ఇదే సహజ మార్గం యొక్క ఆశయం. అసలు ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఈగో ఎక్కువైపోతుంది. అసలు ఆ ఈగోని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనలో ఉన్నటువంటి అన్ని శత్రువుల కల్లా భయంకరమైనది ఈగో, ఈ అహంకారం, అహం అన్నమాట. ఈ అహంకారం వల్లే ఎలాంటి వ్యక్తులైనా సరే ఒక్కసారి చాలా ప్రమాదాలకి గురవుతున్నారు. ఒకరి పట్ల ప్రేమ ఉండట్లేదు,
ఐకమత్యం ఉండటం లేదు. కేవలం ఈగోనే కారణం. ఈ ఈగోని కేవలం ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియలో మాత్రమే ఈగోని కంట్రోల్ చేసుకోగలం. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ఈ ఈగోని మనం ఖచ్చితంగా అణించుకోకూడదు, దాన్ని జయించాలి. ఈ ఈగోని జయించాలి అని అంటే, ఈ కోపాన్ని జయించాలన్నా, ఈగోని జయించాలన్నా కూడా మన ఈ సహజ మార్గ పద్ధతి యొక్క మెడిటేషన్ చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దాన్ని చెప్పలేము అని చేస్తేనే మీకు తెలుస్తుంది. అసలు వాళ్ళు దేనికోసం ఇదంతా చేస్తున్నారు? డబ్బు కోసం అని కొందరు అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఈ హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్ లో ఉచితంగానే ఇక్కడ ధ్యానం నేర్పించడం జరుగుతుంది. ఒకటి, ఏ సంస్థలో కూడా ఉచితంగా ఎక్కడ నేర్పించరు. ఇక్కడ మాత్రం ఫ్రీగానే ఈ యొక్క మార్గంలో ఈ ధ్యానాన్ని నేర్పించడం జరుగుతుంది. రెండోది, ఇక్కడ మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఎవరిని విమర్శించేది అంటూ ఏమి ఉండదు. ఇది ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టే వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాల్సినటువంటి విషయం. డబ్బులు ఆశించి డబ్బుల కోసము చేసేది అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. అది వచ్చి చూసి తెలుసుకోవచ్చు. ఎవరు కూడా పూజా విధానం చేసుకోవద్దు, ఎవరు దేవాలయాలకు వెళ్ళొద్దు, ఎటువంటి పూజల్లో పాల్గొనొద్దని గురువు గారు ఎక్కడ ఏమీ ప్రస్తావించడం జరగలేదు. చెప్పరు, ఆయన చెప్పలేదు కూడా. అసలు ఈ కన్హా శాంతివనం అనేది ఎన్ని దేశాల్లో విస్తరించింది? ఈ రామచంద్ర మిషన్ సంస్థ 162 దేశాలలో విస్తరించి ఉంది. మార్నింగ్ 3 గంట ఈ వీడియో తీసింది. చూడండి ఎంత బాగుందో. చాలా నిశ్శబ్దంగా ఉంది. వావ్, నాకైతే పరుగు మూవీని చూసినట్టు ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు ఈ ప్లేస్ లోని ఎందుకు అంత మంచు అంటే, చుట్టూ అన్ని చెట్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంత మంచు. ఇంకా ఈ ప్లేస్ ని యాత్రా గార్డెన్ అంటారు. ఈ ప్రదేశం మన అంతర్గత ప్రయాణం గురించి తెలియజేస్తుంది. మాక్సిమం ఈ ప్లేస్ మొత్తం తిరగాలంటే 2 to 3 hours ఈజీగా పడుతుంది. నాకు మాత్రం 1 hour పట్టింది, ఎందుకంటే నేను స్పీడ్ గా తిరిగాను కాబట్టి. అసలు ఈ ప్లేస్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్నెస్ ని ఇస్తుంది. ముందరికి వెళ్తుంటే ఇంకా ముందరికి రా రా అని పిలిచే చెట్లు, ఇంకా ఎక్కడ ఆగిపో అని చెప్పే శిల్పాలు, ఎంత ముందరికి వెళ్ళినా ఇంకా ఏదో ఉంది అని అనిపించే సుందరమైన మన ఆత్మ ప్రయాణించే ఆత్మకు సంబంధించిన తోట. ఎంత చెప్పినా ఎన్ని రోజులైనా మరవలేని యాత్రా గార్డెన్. గాయస్, మన సుభాషిణి అక్క అయితే మనకి ఒక సందేశం ఇస్తున్నారు, మీరు వినండి. చేయవలసింది ఇప్పుడు మాకు ఒక పెద్ద సహాయం ఏంటి అంటే, మీలాంటి యూత్ దీని గురించి తెలుసుకొని అందరికీ చెప్పి, అందరూ దీని ఇంకా ఇంకా రాబోయే తరాలు కావచ్చు వాళ్ళందరికీ కూడా దీన్ని తెలియపరచాలని చెప్పేసి నేను చాలా చాలా మీకు విన్నవించుకుంటున్నానయ్యా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో కూడా చేయండి బ్రో.